వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కన్యారాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఇప్పటి వరకు కన్యారాశి వారు ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి మెల్లమెల్లగా తొలగిపోయి మంచి వైపుగా అడుగులు పడుతున్నాయి. కారణం ఏమిటంటే మీ కన్యారాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 10వ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి బుధుడు అంటేనే బుద్ధికారకుడు, ఆలోచనలకు ప్రధానమైనటువంటి కారక గ్రహం. ఈ ఆలోచనలకు ప్రధానమైనటువంటి కారక గ్రహం అయినటువంటి బుధుడు 10వ స్థానంలో స్వక్షేత్రంలో సంచరించేటప్పుడు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అడుగులు ముందుకు పడతాయి. ఎవరైతే ఇప్పటిదాకా మీ మీద అభాండాలు వేశారో, మీ సర్వీసెస్ అవసరం లేదన్నారో, లేదా ఉద్యోగపరంగా ఇబ్బంది పెట్టారో, అటువంటి వారు కూడా మరలా తిరిగి మీ సర్వీసెస్ మాకు చాలా అవసరము అనేటటువంటి స్థితికి మీరు ఎదుగుతారు. అంటే మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు మరలా మీరే కావాలనుకునేటటువంటి విధంగా మీ యొక్క చేతలు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క కార్యము ఉండబోతుంది. ఇది చాలా గొప్ప స్థితి, అనుకూలం. ఇంకొకటి ఏంటంటే 10వ స్థానంలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. మీ రాశికి 2వ స్థానాధిపతి, ధనాధిపతి శుక్రుడు. ధనాధిపతి, వాక్స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 10వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఉంటుంది. అనుకూలత. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. 10వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము కనుక జరుగుతూ ఉంటే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే అనేక రకాలైనటువంటి విషయాలలో ఊహకు అందనటువంటి ఫలితాలు, అంటే ప్రతికూలంగా కాదు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. రావాల్సిన ధనమంతా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. ఎవరైతే ఇప్పటిదాకా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలు తొలగిపోతాయి. కానీ నేత్ర సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి, కానీ అబ్డామినల్ రిలేటెడ్, పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ, డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం ఈ మాసంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మీ రాశికి 3వ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. భార్య తరపు బంధువులతోటి, లేదా భర్త తరపు బంధువులతోటి, తల్లి తరపు బంధువులతోటి సమస్యలు అనేటటువంటి వస్తాయి. అభిప్రాయ భేదాలు కలుగుతాయి. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో అటువంటి వాటిని ఎదుటివారికి చెప్పటం అనేటటువంటిది అనవసరం. చర్చలతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కానీ కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు పరిష్కారం దిశగా అడుగులు వేయాలనుకున్నప్పుడు సొంత నిర్ణయాలతోటి మంచి ఫలితాన్ని పొందుతారు. అన్నింటికంటే ముఖ్యంగా కన్యారాశి వారికి సంవత్సరం అంతా కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉందండి. అసలు గురుబలం మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే సమస్యలు సునామీలాగా చుట్టుముట్టినప్పటికీ కూడా సంకల్ప బలంతో, ఆత్మవిశ్వాసంతో ఆ శుభ ఫలితాలు పొందుతారు. సరైన ప్రణాళికతో చేసేటటువంటి ఏ పనైనా సరే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని విషయాలలో కన్యారాశి వారు మొహమాటానికి పోకూడదు. మొహమాటానికి పోవటం వలన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇది ఒకటి. మీరు లక్ష్యం నుంచి బయటికి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లక్ష్య సాధన మీద కనుక దృష్టి పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 8వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం జరుగుతున్నటువంటి, ఎందుకంటే 6వ స్థానంలో శని, 8వ స్థానంలో కుజుడు, ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం, పైగా జన్మంలో కేతువు, సప్తమంలో రాహు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత వీలైతే మీకు కుజగ్రహ హోమం కానీ, సుబ్రహ్మణ్య హోమం కానీ, గణపతి హోమం చేయించుకోండి.
ఈ కుజగ్రహ హోమము, సుబ్రహ్మణ్య స్వామి హోమము మరియు గణపతి హోమం ఇవి చేయించుకోవటం వలన ఆరోగ్య వృద్ధి జరుగుతుంది, శత్రు సమస్యల నివారణ జరుగుతాయి. ఉద్యోగంలో ఏర్పడబోతున్నటువంటి సమస్యలు, అంటే పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉద్యోగంలో లేవు, కానీ ఏదైనా ఒకటి చిన్న చిన్న సమస్యలు వ్యక్తిగత జాతకం ప్రకారం కూడా ఏర్పడబోతూ ఉంటే అటువంటివి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన నెలకొనేటటువంటి అవకాశాలు ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే గతంలో ఎవరికైనా సరే ధనం ఇచ్చి ఆ ధనం రాక కోర్టు కేసులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, అటువంటి వారికి కోర్టు కేసుల నుంచి విముక్తి లభించే అవకాశం కూడా కలుగుతుంది. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే 16వ తేదీ నుంచి 19వ తేదీ ఉదయం 11:02 వరకు ఉన్న సమయం గోల్డెన్ టైం, ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటటువంటి సమయం. ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ 19వ తేదీ ఉదయం 19వ తేదీ ఉదయం 11:02 నుంచి 21వ తేదీ సాయంత్రం 6:19 వరకు మిత్ర బలం తగ్గుతుంది, సోదర బలం తగ్గుతుంది. ఎవరి సహాయ సహకారాలైతే మీరు కోరుకుంటున్నారో వారి నుంచి సహాయ నిరాకరణ జరుగుతుంది. ఈ సమయంలో మౌనంగా ఉండటం చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా, ముఖ్యమైన వాటి మీద సైన్ చేయాలన్నా ఈ 19వ తేదీ నుంచి 21వ తేదీ ఈ 3 రోజులు వదిలేయటం వలన ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు ఇక్కడ సొంత నిర్ణయాల వలన కానీ, మొండితనంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన కానీ ప్రతికూలతలు కలుగుతాయి, అయిన వాళ్ళకు దూరం అవుతారు. 21వ తేదీ సాయంత్రం 6:19 నుంచి 25వ తేదీ రాత్రి 1:49 వరకు ఉన్న సమయం అంతా కూడా కన్యారాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అసలు ఎటువంటి యోగాన్ని ఇస్తుందంటే ఇక్కడ 21 నుంచి 25 వరకు కూడా విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలతలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. 25వ తేదీ రాత్రి 1:49 నుంచి 30వ తేదీ రాత్రి వరకు కూడా స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, శత్రు సమస్యలు కలుగుతాయి. అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి. ఒక 65% అనుకూలంగా ఉంటే 35% ప్రతికూలంగా ఉంది. ఆ 35% కూడా అనుకూలంగా మారాలంటే ఇప్పుడు చెప్పినటువంటి సుబ్రహ్మణ్య హోమం, కుజగ్రహం యొక్క హోమం మరియు గణపతి హోమం ఇవి చేయించుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే మంచి ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.